ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాము. మన ముందు వీడియోలలో పాండవ కౌరవుల గురించి, అలాగే కర్ణుడి గురించి, కృష్ణుడి గురించి కూడా తెలుసుకున్నాము. వాళ్ళు ఎలా పుట్టారు, అలాగే ఏమేం నేర్చుకుంటూ వచ్చారన్న దాని గురించి తెలుసుకున్నాము. అలాగే ఈరోజు ఏకలవ్యుడి గురించి కూడా తెలుసుకుందాము. ఈ ఏకలవ్యుడు కూడా ఒక ధనుర్విద్యాకారుడు, కానీ రాజ్యంలో పెరగలేదు. అలాగే ద్రోణాచార్యుల వద్ద శిష్యుడుగా కూడా లేడు. కానీ అతను ఆచార్య ద్రోణాచార్యుల ఆశ్రమానికి దగ్గరలో ఉండేవాడు. అక్కడే రాజకుమారులు యుద్ధ కళలు నేర్చుకుంటూ వచ్చారు. ఎన్నో రోజులు ఏకలవ్యుడు దూరం నుంచి చూసి ద్రోణాచార్యులే తన గురువు అని భావించేవాడు. ద్రోణాచార్యులు తమ శిష్యులను శిక్షణ ఇస్తున్నారని గమనించి ఒక సాయంత్రం ఏకలవ్యుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను కూడా ధనుర్విద్య నేర్చుకోవాలనుకుంటున్నానమ్మా, దయచేసి నన్ను ఆచార్య ద్రోణ ఆశ్రమానికి తీసుకువెళ్ళండి అని అడిగినప్పుడు ఏకలవ్యుడికి తన తల్లి చెప్పిన సమాధానం ఏంటంటే, మనం కులం తక్కువ ఏకలవ్య, ఆచార్య ద్రోణ నిన్ను శిష్యుడిగా అంగీకరించడు, ఈ కళను నువ్వు వదులుకో అని చెప్పింది. ఎంత దౌర్భాగ్యం కదండి. అప్పట్లో కూడా కులాలని పట్టే విభజించి చూసేవారు మనుషులని. ఏకలవ్యుడు తన తల్లి చెప్పిన మాట విని చాలా బాధపడ్డాడు. కానీ దృఢ సంకల్పంతో, అమ్మా, ఆచార్య ద్రోణ నన్ను అంగీకరించకపోయినప్పటికీ ఎప్పటికీ తనే నా గురువుగా ఉంటాడు, తననే నేను గురువుగా చేసుకున్నాను అని తన తల్లితో చెప్పాడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి చిన్న మట్టి విగ్రహం తయారు చేసి తన ఇంటి దగ్గర ఒక చెట్టు కింద పెట్టుకుని అతన్ని గురువుగా భావించేవాడు. ప్రతి ఉదయం అలాగే సాయంత్రం విగ్రహానికి నమస్కరించి ఆవాసంలో ధనుర్విద్యా అభ్యాసం చేసేవాడు. తనే సొంతంగా ద్రోణాచార్యులు శిష్యులను శిక్షణ ఇచ్చే విధానాన్ని చూసి ప్రతి చలనాన్ని అనుకరించాడు. రోజు రోజుకి ఏకలవ్యుడు నైపుణ్యంగా పెరిగాడు. అతని లక్ష్యం అంత సంపూర్ణమైనది. అతను బాణం వేసే విధానం అచ్చం ద్రోణాచార్యులలాగే ఉండేది. కానీ ఎల్లప్పుడూ అతను మట్టి విగ్రహానికి తల వంచి ఇలా చెప్పేవాడు, గురువా, నేను నేర్చుకున్నది అన్నీ నీ నుంచి మాత్రమే అని. తన మట్టి విగ్రహానికే తనే అక్కడ ఉన్నాడని ఊహించుకొని తనంతట తానే నేర్చుకొని అతన్ని గురువుగా అనుకునేవాడు. ఒక సాయంత్రం ద్రోణ మరియు అర్జునుడు ఆ వైపుగా నడుస్తూ ఉండగా, అంటే ఏకలవ్యుడి వైపుగా నడుస్తూ ఉండగా ఒక శబ్దం వినపడింది. అది ఏంటంటే, ఒక కుక్క ఏకలవ్యుడి వైపు వచ్చింది. అప్పుడు ఏకలవ్యుడు తన బాణాన్ని ప్రేరేపించి కుక్క యొక్క నాలుకను మూసేశాడు. కానీ ఆ కుక్కకు అస్సలు గాయపరచకుండా ద్రోణుడు మరియు అర్జునుడు ఆ విద్యను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇలాంటి పని చేయగలవాడు కేవలం గొప్ప ధనుర్విద్యాకారుడు మాత్రమే. ఇక్కడ అంత గొప్ప ధనుర్విద్యాకారుడు ఎవరు ఉన్నారు, ఇది ఎవరు కావచ్చు అనే సంకోచంలో ద్రోణాచార్యుడు పడ్డాడు. అలా మెల్లిగా నడుచుకుంటూ వస్తూ తను బాణాలు వేసే శబ్దాన్ని అనుసరిస్తూ ఒక చెట్టు కిందికి వచ్చాడు. ఆ చెట్టు కింద అభ్యాసం చేస్తున్న ఏకలవ్యుణ్ణి చూశారు. ఎవరిద్దరు? ద్రోణుడు మరియు అలాగే అర్జునుడు. ద్రోణుడు కనిపించగానే ఏకలవ్యుడు గౌరవంగా, స్వాగతం గురువా అని చెప్పాడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి, ఏకలవ్య, నన్నెందుకు నువ్వు గురువుగా పిలుస్తున్నావు? నేనెప్పుడు నిన్ను చూడలేదు, నీకసలు నేను ధనుర్విద్యాభ్యాసం చెయ్యను లేదు. అప్పుడు ఏకలవ్యుడు, గురువా, నేను ధనుర్విద్య నేర్చుకుంది మీ నుండే, కానీ నేనెప్పుడూ నీకు నేర్పలేదు. అవును, మీరు నేర్పించలేదు, కానీ ఈ మట్టి విగ్రహమే నాకు నేర్పించింది. ఆ మట్టి విగ్రహం ఎవరిదో కాదు, ద్రోణాచార్యుడి. అప్పుడు ద్రోణాచార్యుడు, ఈ పిల్లవాడు అర్జునుడిని కూడా అధిగమించగలడు అని మనసులో అనుకుని ఇలా ఆలోచించి, ఏకలవ్యుడు ఉత్తమ ధనుర్విద్యాకారుడు అయితే అర్జునుడు స్థానం కోల్పోతాడు అని ఆలోచించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నీవు నన్ను గురువుగా పిలుస్తున్నావు కదా, ఇప్పుడు నీ గురుదక్షిణను నువ్వు ఇచ్చే సమయం వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు, మీరు అడిగినది ఏదైనా కాదనకుండా నేను ఇవ్వగలను, ఏమి ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. నీ కుడి చేతి అంగుళాన్ని ఇవ్వు అని అడిగాడు. వెంటనే అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కుడి అంగుళం లేకుండా ఏకలవ్యుడు ఇక బాణం వేయలేరు. కానీ ఈ విషయం తెలిసినప్పటికీ ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే తన గురువుని గౌరవిస్తూ అంగుళాన్ని తీయగా ద్రోణాచార్యుల కాళ్ళ వద్ద పెట్టాడు. ద్రోణాచార్యుడు ఎంత దుస్సాహసానికి సిద్ధపడ్డాడో చూడండి. ఒక శిష్యుణ్ణి గెలిపించడానికి ఇంకొక శిష్యుణ్ణి తనే ఓడించాడు. తన బొటనవేలుని తీసి తన కాళ్ళ దగ్గర పెట్టి, ఇది నా సాధారణ గురిదక్షిణ, దయచేసి స్వీకరించండి గురువా అని ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వద్ద పెట్టాడు. అర్జునుడు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నాడు.
ఏకలవ్యుని భక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. దేవతలు సైతం ఆ ధైర్యమైన త్యాగాన్ని ప్రశంసించారు. ద్రోణాచార్యుడు కొంచెం మానసిక బాధను అనుభూతి చెందాడు. ఎందుకు చెందడు? ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తే. కానీ అర్జునుని ఉత్తమ ధనుర్విద్యాకారుడిగా స్థానం రక్షించబడింది అని మనసులో సంతృప్తి పడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో కర్ణుడి గురించి పూర్తిగా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.